ఈసారి నైరుతి రుతుపవనాలు ముందుగానే పలకరిస్తున్నాయి. ఈ నెల 14 నుంచి 16 మధ్య ఇవి అండమాన్ నికోబార్ దీవులను తాకొచ్చని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఈ నైరుతి రుతుపవనాలు కారణంగా దేశవ్యాప్తంగా మేలో సగటు వర్షపాతం సాధారణం కంటే ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. దక్షిణాది రాష్ట్రాలు, పశ్చిమ భారతంలో అధిక వర్షాలు కురవనున్నాయని అధికారులు తెలిపారు. ఇక ఈశాన్య రాష్ట్రాలు, తూర్పు మధ్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మేలోనే వేడి ఎక్కువగా ఉంటుందని అధికారులు హెచ్చరించారు. పగటిపూట మాత్రమే కాదు, రాత్రి సమయాల్లోనూ వేడి తీవ్రంగా ఉంటుందని చెప్పారు. దక్షిణ ద్వీపకల్పంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉంటాయని వివరించారు. ఇక ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉక్కపోత ఉండొచ్చని చెబుతున్నారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ నరసింహ లైవ్లో అందిస్తారు. నరసింహ. మిత్రమా విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఉదయం చూస్తే ఒక రకంగా ఏడి గాల్పులతో కూర్చిన వాతావరణం, అదేవిధంగా ఒకవైపు చూస్తుంటే గాలులు, వడగాల్పులు కూడా విశాఖ ఆర్కేబీచ్ ముక్కికూడలో ఉన్నటువంటి ఒక తేమ వాతావరణం కూడా నెలకొంటుందని చెప్పవచ్చు. అదే ఉత్తర కోస్తా జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాల్లో కూడా గత 2 రోజుల నుంచి తేలికపాటి వర్షాలు కూడా కురుస్తున్నాయి. అయితే చూస్తుంటే దక్షిణ కోస్తా, రాయలసీమలో కూడా ఉష్ణోగ్రతలు కూడా తేలికపాటిగా అటు నమోదవుతున్నట్టు కూడా ఒకవైపు వాతావరణ కేంద్ర అధికారులు కూడా ఇప్పటికే వెల్లడించారు. ఒకవైపు చూస్తుంటే దీని ప్రభావంతో రాగల 3 రోజులు కూడా తేలికపాటి వర్షాలు కూడా పడుతున్నాయని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అయితే నేపథ్యంలో నేడు, రేపు కూడా అయితే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని కూడా అధికారులు, అదేవిధంగా వాతావరణ శాఖ అధికారులకు అయితే చెప్తున్నారు. అయితే ఈ తరుణంలో నేను చూస్తుంటే కోస్తా తీరంలో రాగల 3 రోజుల పాటు కూడా అటు కూడా మత్స్యకారులు కూడా అయితే ఇప్పటికే మత్స్యకారులు కూడా చేపల వేటకు వెళ్ళకూడదని కూడా అధికారులు కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ ఏడాది మటుకు ఋతుపవనాలు అయితే త్వరితగతిన వస్తాయని కూడా ఒకవైపు అదే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే తెలుస్తుంది. అయితే గడిచిన 24 గంటల్లో అయితే అత్యధికంగా కూడా అయితే జంగమేశ్వరంలో కూడా 44 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు అయితే నమోదైనట్లు కూడా అధికారులు ఇప్పటికే వెల్లడించారు. అది చూస్తుంటే శ్రీకాకుళం జిల్లా టెక్నీలో కూడా అత్యధికంగా 6.4 మిల్లీమీటర్ల వర్షపాతం కూడా నమోదైనట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఏదేమైనా కూడా ఒకవైపు ప్రజలకు కూడా ఇది కాసేపటి కూడా ఇది వాతావరణం కూడా వాతావరణం కూడా ఉపశమనం కలిగిందని కూడా ఒకవైపు చెప్పవచ్చు. ఏదేమైనా కూడా రానున్న అయితే ఈ ఏడాది కూడా ఈ వాతావరణ పరిస్థితులు అనుకూల రీత్యా మిశ్రమ వాతావరణ పరిస్థితులు అయితే నెలకొన్నాయని అటు చెప్తున్నారు. అంటే అధికారులు అయితే ఒకవైపు అప్రమత్తంగా ఉండాలని కూడా ఒకవైపు అయితే అధికారులు ప్రజలకైతే సూచిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. రైట్ నరసింహ, థ్యాంక్ యూ.